హాయ్ ఫ్రెండ్స్, ఇప్పటి వరకు మనం నెంబర్ బేస్డ్ క్వశ్చన్స్ చూస్తాం, అదేవిధంగా స్ట్రింగ్ బేస్డ్ క్వశ్చన్స్ కూడా చూసాం కదా. సో 2 టాపిక్స్ అనేవి మనం డిస్కస్ చేయడం అయితే జరిగింది. సో ఈ రోజు నుండి అరే బేస్డ్ ఆర్ లిస్ట్ బేస్డ్ క్వశ్చన్స్ అనే వాటిని డిస్కస్ చేయబోతున్నాం. సో అందులోన ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసరికి ఏంటి అంటే ఫస్ట్ క్వశ్చన్ లార్జెస్ట్ అండ్ స్మాలెస్ట్ ఎలిమెంట్ ఇన్ అన్ ఎరే అన్నమాట. సో మనకి నార్మల్గా ఎరే అంటే తెలుసు కదా. సో కలెక్షన్ ఆఫ్ హోమోజీనియస్ డేటా అనేసి, అవునా, అంటే సిమిలర్ డేటా అనేది ఉంటుంది. సో అది ఎలా ఉంటుందంటే, సో లిస్ట్ అన్న ఎరే అన్న సేమే ఉంటుంది అన్నమాట. ఓకేనా. సో లిస్ట్ ఎరేలో పెద్ద డిఫరెన్స్ అనేది ఎక్కువ ఏమి ఉండదు. మనం ఇక్కడ ఈ ఎరేలో వచ్చేసరికి ఏంటంటే ఇండెక్స్ వాల్యూ రూపంలో తీసుకుంటాం. ఓకేనా. సో ఇండెక్స్ అంటే ఇది 0th ఇండెక్స్, ఇది ఫస్ట్ ఇండెక్స్, ఇది సెకండ్, థర్డ్ ఇండెక్స్ అలా ఉంటుంది అన్నమాట. సో మనకి ఇండెక్స్ అనేది 0 నుండి స్టార్ట్ అవుతుంది. సో బేసిక్స్ అనేది తెలియదు. నేను నార్మల్గా ఇక్కడ చెప్తుంది ఏంటంటే టాపిక్ అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు, నేను జస్ట్ ఓన్లీ ఫర్ ప్లేస్మెంట్స్ కోసం ఎలాగ మనకి కోడింగ్ అనేది యూస్ అవుతాయి, ఏ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతారు, అవి ఎలా సాల్వ్ చేయాలని మాత్రమే నేను డిస్కస్ చేస్తున్నాను. సో నేను ఆ యొక్క కాన్సెప్ట్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. ఓకేనా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఎరే బేస్డ్ లిస్ట్ బేస్డ్ క్వశ్చన్స్కి వచ్చేసరికి మనకి ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే లార్జెస్ట్ అండ్ స్మాలెస్ట్ ఎలిమెంట్ ఇన్ ఎన్ ఎరే. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఎరే అని తీసుకున్నాను. ఇందులో వచ్చేసరికి ఏంటంటే 10, 5, 20, 8 అనే 4 వాల్యూస్ తీసుకున్నాను. సో మీకు నచ్చిన వాల్యూస్ అనేవి తీసుకోండి, నచ్చిన ప్లేస్లో నచ్చిన వాల్యూస్ అనేవి తీసుకోండి. ఓకేనా. సో నెక్స్ట్ లైన్లో వచ్చేసరికి ఏంటంటే నేను 2 వేరియబుల్స్ తీసుకున్నాను. ఎందుకంటే ఒకటి లార్జెస్ట్ వాల్యూని కనుక్కోవడానికి ఒక వేరియబుల్ తీసుకున్నాను, ఇంకొకటి ఏంటంటే స్మాలెస్ట్ వాల్యూని కనుక్కోవడానికి ఒక వేరియబుల్ తీసుకున్నాను. సో లార్జెస్ట్ ఈక్వల్ టు, సో ఇనీషియల్గా నేను ఎంత తీసుకుంటున్నానంటే, సో ఇనీషియల్గా నేను లార్జెస్ట్ వాల్యూని 10గా తీసుకుంటున్నాను. ఎందుకు? n(0) అంటే n అనే ఒక ఎరేలో సో n వేరియబుల్ ఇచ్చాము. సో ఆ యొక్క ఎరేలో మనకి 0th ఇండెక్స్లో ఏదైతే ఉందో, సో 0th ఇండెక్స్లో ఏదైతే ఉందో ఆ వాల్యూ ఎంత? 10 అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 0 ఇవ్వలేదు, ఒక 1 ఎంత ఇచ్చాను. సో అప్పుడు n అనే ఒక ఎరేలో మనకి 1 ప్లేస్లో ఏదైతే ఉంది, సో ఇది 0 ఇండెక్స్. నెక్స్ట్ ఏంటి? 1. సో 1 ఇండెక్స్లో ఉన్న వాల్యూ ఎంత? 5. సో 5 అనేది ఇక్కడ వాల్యూ అవుతుంది. అర్థమవుతుందా? సో ఇక్కడ నేను ఏం చెప్తున్నాను అంటే n(0) అంటే ఇండెక్స్ వాల్యూస్ బట్టి తీసుకుంటున్నాము. సో ఇనీషియల్గా నేను లార్జెస్ట్ వాల్యూ 10 తీసుకున్నాను, అదేవిధంగా స్మాలెస్ట్ వాల్యూ కూడా 10 తీసుకున్నాను. ఓకేనా. ఇది ఇనీషియల్గా. ఓకేనా. మీరు ఏదైనా తీసుకోండి. లేదు నేను లాస్ట్ వాల్యూ తీసుకుంటానంటే అప్పుడు ఇదేంటి? 0, 1, 2, 3. అప్పుడు లాస్ట్ ఇండెక్స్ ఎంత? 3. సో n(3) అని తీసుకోండి. అప్పుడు లార్జెస్ట్ వాల్యూ 8 అవుతుంది, స్మాలెస్ట్ వాల్యూ 8 అవుతుంది. ఓకేనా. మీ ఇష్టం, మీరు ఏదైనా తీసుకోవచ్చు. నేను మాత్రం లార్జెస్ట్ స్మాలెస్ట్ వచ్చేసరికి ఇది తీసుకున్నాను, ఎందుకంటే ఈజీగా మనకు అర్థమవుతుంది కాబట్టి. ఓకేనా. ఇప్పుడు ఫర్ లూప్లోకి వెళ్దాం. సో ఫర్ i in n, సో మనకి ఏంటంటే ఫర్ i in n అంటున్నారు అంటే ఇక్కడ మనకి i వాల్యూస్ ఏమవుతాయి? i ఈక్వల్ టు, సో i ఈక్వల్ టు ఏమవుతుంది? ఫస్ట్ 10 అవుతుంది, తర్వాత ఏమవుతుంది? 5. అంటే ఆ యొక్క పర్టికులర్ ఎరే లేదంటే ఆ పర్టికులర్ లిస్టులో ఉన్న వాల్యూస్ని ఒక్కొక్క ఇటరేషన్కి ఒక్కొక్క ఐ వాల్యూ తీసుకుంటాం. ఫస్ట్ ఇటరేషన్కి ఫస్ట్ ఐ వాల్యూ 10, సెకండ్ ఇటరేషన్కి సెకండ్ ఐ వాల్యూ 5, థర్డ్ ఇటరేషన్కి థర్డ్ ఐ వాల్యూ 20, తర్వాత 8. ఈ విధంగా ఐ వాల్యూస్ అనేవి ఒక్కొక్కటిగా తీసుకుంటాము. ఒక్కొక్క లూప్ ఇటరేట్ అయినప్పుడు ఒక్కొక్కసారి ఒకటి. ఇప్పుడు ఏం చేస్తామంటే, ఓకే ఫస్ట్ ఇటరేషన్కి 10, ఐ కింద 10 తీసుకున్నాము. ఇప్పుడు నెక్స్ట్ బ్లాక్లోకి వచ్చాం. ఐ అనేది గ్రేటర్ దెన్ లార్జెస్ట్ ఉందా లేదా చూస్తాం. సో ఐ అనేది గ్రేటర్ దెన్ లేదు, లెస్ దెన్ లేదు, కరెక్ట్గా ఈక్వల్ ఉంది. కాబట్టి మనం ఏం చేస్తాము? ఇది ఏమి చెక్ చేయమన్నమాట. ఓకేనా. అంటే ఇంకా ఏమీ మార్చవసరం లేదు. తర్వాత ఐ లెస్ దెన్ స్మాలెస్ట్ అవునా కాదా చెక్ చేస్తాం. సో ఇక్కడ చెక్ చేసుకున్నట్లయితే మనకి ఐ అనేది ఏంటి? 10. ఇక్కడ స్మాలెస్ట్ కూడా 10.
అర్థమవుతుందా? ఇక్కడ లార్జెస్ట్ వాల్యూ ఎంత 10 ఇచ్చాము, మనం తీసుకున్న ఐ వాల్యూ కూడా ప్రజెంట్ 10. సో 10 గ్రేటర్ దెన్ 10 అవునా కాదా? కాదు. కాబట్టి ఏం చేంజ్ అవ్వదు. సో ఇది సాటిస్ఫై అవ్వలేనట్టు. ఇప్పుడు 10 లెస్ దెన్ 10 అవునా కాదా? కాదు. కాబట్టి ఈ కండిషన్ కూడా సాటిస్ఫై అవ్వదు. కాబట్టి మళ్ళీ మనం ఫర్ లూప్లోకి వెళ్ళిపోతాం. ఫర్ లూప్లోకి వెళ్ళిపోయి ఈసారి నెక్స్ట్ ఐ వాల్యూ తీసుకుంటాం. ఎంత? 5. సో ఈసారి ఏం చేస్తాము? 5తో చెక్ చేస్తాము. 5 గ్రేటర్ దెన్, ఇప్పుడు లార్జెస్ట్ వాల్యూ ఎంత? 10. సో ఇక్కడ నేను రాసి చూపిస్తాను కావాలంటే మీకు. సో 5 గ్రేటర్ దెన్ 10, మనకి లార్జెస్ట్ వాల్యూ 10 కదా. సో 5 గ్రేటర్ దెన్ 10 అవునా కాదా? కాదు. ఎందుకంటే ఇక్కడ మనకు కండిషన్ ఏమని చెప్తుంది? 5 అనేది 10 కన్నా పెద్దది అని చెప్తుంది. సో ఆ కండిషన్ అనేది అప్పుడు తప్పు అవుతుంది కదా. సో అప్పుడు నెక్స్ట్ ఇఫ్ బ్లాక్లోకి వస్తాం. ఇప్పుడు ఏం చెక్ చేస్తుంది? ఐ అనేది స్మాలెస్ట్ వాల్యూ కన్నా, సో ఇక్కడ 5 అనేది ఇక్కడ చూసుకుందాం. 5 లెస్ దెన్ 10 అని ఇస్తున్నారు. అంటే ఇక్కడ ఉన్నది ఏంటి? కరెక్ట్ కండిషన్. ఎందుకంటే 10 కన్నా 5 అనేది లెస్ దెన్ అంటే ఏంటి? చిన్నది అని, గ్రేటర్ దెన్ అంటే పెద్దది అని. సో ఇక్కడ ఈ కండిషన్ అనేది సాటిస్ఫై అవుతుంది. కాబట్టి మనకి ఇక్కడ ఏమవుతుంది? స్మాలెస్ట్ వాల్యూ అనేది ఐ కింద చేంజ్ అవుతుంది. సో ఇప్పుడు ముందుగా మనకి స్మాలెస్ట్ వాల్యూలో ఎంత ఉంది? వాల్యూ 10 ఉంది. కానీ ఇప్పుడు ఈ కండిషన్ సాటిస్ఫై అయింది కాబట్టి ఇప్పుడు ఐ వాల్యూ ఎంత మనకి? 5. అవునా? ఐ వాల్యూ ఎంత తీసుకున్నాం మనం? 5 కదా. సో ఇప్పుడు స్మాలెస్ట్ వాల్యూ ఏమవుతుందంటే ఇప్పుడు తీసుకున్న ఐ వాల్యూ అవుతుంది. అంటే ఇప్పుడు స్మాలెస్ట్ వాల్యూ 5 అవుతుంది. అర్థమవుతుందా? ఫస్ట్ 10 తీసుకున్నాం, 10తో 2 చెక్ చేసినప్పుడు ఏ కండిషన్ సాటిస్ఫై అవ్వలేదు కాబట్టి ఇంకా మళ్ళీ నెక్స్ట్ ఐని తీసుకున్నాం. ఐ తీసుకున్నప్పుడు 5 అనేది వచ్చింది. 5 అనేది గ్రేటర్ దెన్ 10 కాదు కాబట్టి ఈ కండిషన్ సాటిస్ఫై అవ్వలేదు. ఇక్కడికి వచ్చేసరికి ఈ కండిషన్ సాటిస్ఫై అయ్యింది. కాబట్టి మనం తీసుకున్న స్మాలెస్ట్ వాల్యూలో ఎంత ఉంది? 10 ఉంది. ఇప్పుడు ఆ 10ని ఐ కింద చేంజ్ చేస్తున్నాం. సో ఐ వాల్యూ ఎంత? 5. సో 10 అని ఇప్పుడు 5 కింద చేంజ్ చేస్తున్నాము. ఇప్పుడు ఇక్కడ ఎంత ఉంది? ఇక్కడ లార్జెస్ట్ 10 ఉంది, స్మాలెస్ట్ వచ్చేసరికి ఇప్పుడు ఎక్కడ ఎంత ఉంది? 5 ఉంది. అర్థమవుతుందా? ఇనిషియల్గా ఇక్కడ 10 ఉండేది, ఇప్పుడు ఎంత ఉంది? 5 ఉంది. ఇప్పుడు 10 లేదు ఆ ప్లేస్లో. ఓకేనా? ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ ఐలోకి వెళ్తాం. నెక్స్ట్ ఐలోకి వెళ్ళినప్పుడు ఇక్కడ ఎంత ఉంది? 20 ఉంది. ఇప్పుడు మళ్ళీ చెక్ చేస్తాం. సో 20 అనేది గ్రేటర్ దెన్ 10 అవునా కాదా చెక్ చేస్తాం. సో అంతే కదా, 20 అనేది 10 కన్నా పెద్దదే కదా. గ్రేటర్ దెన్ అంటే పెద్దదే కదా. సో 20 అనేది 10 కన్నా పెద్దది. ఇప్పుడు ఏం చేయాలి? ఆల్రెడీ మనకి లార్జెస్ట్లోనే ఎంత వాల్యూ ఉంది? 10 వాల్యూ ఉంది. లార్జెస్ట్లో 10 వాల్యూ ఉంది. దాన్ని మనం ఎలా చేంజ్ చేయాలి? ఐ కింద చేంజ్ చేయాలంట. మరి మన ఐ వాల్యూ ఎంత? 20. అంటే ఇప్పుడు లార్జెస్ట్ వాల్యూ ఎంత? 20 కింద అది మారుతుంది. సో ఇప్పుడు ఇక్కడ 10 ప్లేస్లో ఇప్పుడు ఎంత వస్తుంది? 20 వస్తుంది. అర్థమవుతుందా? సో ఇప్పుడు లార్జెస్ట్ ప్లేస్లో ఎంత ఉంది? 20 ఉంది. స్మాలెస్ట్ ప్లేస్లో 5 ఉంది. ఇప్పుడు నెక్స్ట్ ఐ వాల్యూకి వెళ్దాం, చెక్ చేద్దాం. 8 చెక్ చేస్తే 8 గ్రేటర్ దెన్ 10 అవునా కాదా? సో చూస్తాము. 8 గ్రేటర్ దెన్ 10 అవునా కాదా? సారీ, ఇక్కడ 10 తీసుకోకూడదు ఈసారి. ఇప్పుడు మనకి ఎంత ఉంది? ఇక్కడ 20 కదా లార్జెస్ట్ వాల్యూ. సో 8 అనేది ఐ అవుతుంది. నెక్స్ట్ లార్జెస్ట్ వాల్యూ ఇప్పుడు ఎంత? 10 కాదు, 10 తీసుకుంటే మళ్ళీ తప్పు అయిపోతుంది. 20 తీసుకోవాలి. సో 8 గ్రేటర్ దెన్ 20 అవునా కాదా? తప్పు. అంతేనా? సో 20 కన్నా 8 చిన్నది, పెద్దది కాదు. కాబట్టి ఈ బ్లాక్ అనేది సాటిస్ఫై అవ్వదు. ఇప్పుడు నెక్స్ట్ బ్లాక్ అనేది చెక్ చేస్తాం. సో ఇక్కడ ఏంటి? 8 అనేది లెస్ దెన్ 5 ఉందా లేదా చెక్ చేస్తాం. ఏంటి? లెస్ దెన్. ఎందుకంటే స్మాలెస్ట్ వాల్యూ ఎంత? 5. ఇక్కడ లార్జెస్ట్ వాల్యూ 20 కాబట్టి 20తో చెక్ చేస్తున్నాము. ఇక్కడ స్మాలెస్ట్ వాల్యూ 5 కాబట్టి 5తో చెక్ చేస్తున్నాం. ఓకేనా? సో 8 లెస్ దెన్ 5 అవునా కాదా? ఇది కూడా తప్పే. ఎందుకంటే 8 అనేది 5 కన్నా పెద్దది, చిన్నది కాదు. కాబట్టి ఇప్పుడు ఈ బ్లాక్లో కూడా రాదు. ఇప్పుడు మళ్ళీ ఏం చేస్తుంది? ఫర్ లూప్లోకి వెళ్తుంది. ఫర్ లూప్లోకి వెళ్ళి ఇంకా ఏదైనా ఐ మిగిలిందా లేదా అని చెక్ చేస్తుంది. ఇంకా ఏమైనా మిగిలిందా? 8తో ఎండ్ అయిపోయింది కదా. సో ఇప్పుడు బయటకు వచ్చేసి, అంటే ఫర్ లూప్ బయటకు వచ్చేసి ప్రింట్ చేస్తుంది. ఏం ప్రింట్ చేస్తుంది? లార్జెస్ట్ ఈక్వల్ టు లార్జెస్ట్లో ఏదైతే వాల్యూ ఉందో అది ప్రింట్ అవుతుంది. ప్రింట్ స్మాలెస్ట్ ఈక్వల్ టు స్మాలెస్ట్లో ఏదైతే వాల్యూ ఉందో అది ప్రింట్ అవుతుంది. ఇప్పుడు మనకి నార్మల్గా లార్జెస్ట్లో ఎంత ఉంది? 20 ఉంది. స్మాలెస్ట్లో ఎంత ఉంది? 5 ఉంది. ఓకేనా? ఇది మాన్యువల్గా చేసినప్పుడు. మనం కోడ్ ఎగ్జిక్యూట్ చేస్తే ఎలా అవుతుందో చూద్దాం. సో ఇక్కడ చూసారు కదా,
లార్జెస్ట్ వాల్యూ ఎంత వచ్చింది, 20 వచ్చింది, స్మాలెస్ట్ వాల్యూ 5 వచ్చింది. ఓకేనా. సో ఇది మాట. ఒకవేళ మనం మీకు కావాలంటే వేరే ఏవైనా మార్చి కూడా చూడొచ్చు, మనకి ఈ వాల్యూస్ అనేవి కరెక్ట్గా వస్తాయి. సో అర్థమైంది కదా కోడింగ్ ఎలా చేయాలి ఏంటిది. ఇక్కడ ఐ గ్రేటర్ దెన్ లార్జెస్ట్, మనకి ఇక్కడ వాల్యూస్ అనేవి ఎలా తీసుకుంటున్నాము, అవి ఎలా చేంజ్ అవుతున్నాయి, అప్డేట్ అయ్యేటప్పుడు జాగ్రత్తగా చూసుకోవాలి. ఓకేనా. 20గా మారింది, 5గా మారింది. సో ఇక్కడ నేను చూసారు ఫస్ట్ తప్పు చేశాను. ఏంటి, ఫస్ట్ ఇక్కడ 8 గ్రేటర్ దెన్ 10 తోటి నేను ఇక్కడ చెక్ చేశాను. ఫస్ట్ ఇనిషియల్గా 10 ఉంది కదా అని అలవాటుతో పొరపాటుగా ఇక్కడ అన్ని 10 వచ్చాయి కాబట్టి ఇక్కడ 10తో చేసేస్తున్నాను. కానీ అప్డేట్ అయిన లార్జెస్ట్ వాల్యూతో మనం మార్చాలి. ఇంకా ఈ 10 అనేది ఇక్కడ ఉండదు మాట, ఓన్లీ 20ని 5 ఉంటాయి. ఓకేనా. సో దిస్ ఇస్ ఫర్ టుడే క్లాస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.